పూటకో మాట గడియకో లెక్క, కనీస అవగాహన ఉండదు. ఒకసారి రేవంత్ రెడ్డి ఒకసారి ఏమంటారంటే అసలు 500 చాలు మాకు కృష్ణల 500 ఇచ్చి చంద్రబాబు నువ్వు ఎన్నెన్నో కట్టుకో అంటాడు. ఓసారి లాయర్లతో రివ్యూ చేసి 963 కావాలి 904 కావాలంటాడు. ఇక ఉత్తమ 700 చిల్లర ఆయన అడుగుతాడు 763 అంటాడు. అసలు ముఖ్యమంత్రికి మంత్రికి ఒక అవగాహన ఉండదు. ముఖ్యమంత్రిది ఓ మాట, రేవంత్ రెడ్డిది ఒక మాట, రేవంత్ రెడ్డిది డబుల్ మాటలు. ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టం. ఓ 1000 టీఎంసీలు దాదాపు గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఈ తర్వాత 904 కావాలని ఒక రివ్యూ మీటింగ్లో సీఎం ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోటు. ఇక్కడ 500 చాలన్నాడు, అక్కడ 904. అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపు చేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. అంటే ఇప్పుడు 500 చాలని అవగాహన లేని మాట అనుకోవాలనా, 904 అని అతి తెలివి అనుకోవాలనా, 763 అని చెప్పి ఉత్తమ మాట నమ్మాలనా? అసలు ఎంత స్పష్టత లేకుండా మాట్లాడే వీళ్ళకి అసలు తెలంగాణ హక్కులు కాపాడుతారని మనం నమ్మొచ్చా? ఇక మీరు ఇందాక నేను 2-3 సార్లు చూపించిన ఫస్ట్ ఎపెక్స్లో, సెకండ్ ఎపెక్స్లో కేఆర్ఎంబికి నోటిఫై చేయొద్దు, కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పము, KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పజెప్పే ప్రశ్నే లేదు అని కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఆయన నీళ్ళకు ముడిగెట్టిండు కదా. వీళ్ళు ఏం చేసిండు అనేది ఇక్కడ అసలు పాయింట్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక 17/1/2024 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెక్ట్గా నెల 10 రోజులు అంతే కదా. నెల 10 మనమేమో 42 రోజుల్లో ఢిల్లీకి పోయి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ చేయాలి బిడ్డ 811 పంచాలని మనం కొట్లాడినాం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన 40 రోజులకు ఏం చేసిండ్రు అంటే both the states will hand over the 15 prioritized components of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. నెల లోపల మొత్తం అప్పచెప్తామని రాసిచ్చారు. 10 ఏళ్ళు మనం ప్రాజెక్టులు అప్పచెప్పకుండా నీళ్ళు వచ్చేదాకా మేము అప్పచెప్పము అని పోరాడింది బీఆర్ఎస్. ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కాపాడింది బీఆర్ఎస్. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే 811 పంచాలని ఢిల్లీకి పోయి కొట్లాడింది బీఆర్ఎస్. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన 40 రోజులకే ఈ ప్రాజెక్టులు మీకు అప్పచెప్తాము అని చెప్పి రాసిచ్చిండ్రు.